హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ మై వీడియో. ఈ వీడియోలో మీరు త్వరగా క్విక్గా ఇంగ్లీష్ మాట్లాడే విధంగా ఫ్లూయెన్సీను పెంచే 150 క్వశ్చన్స్ మరియు వాటి 150 ఆన్సర్స్ అనగా మొత్తం న్యూ 300 ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తెలుసుకోబోతున్నాం. రిజర్వేషన్ కౌంటర్ ఎక్కడుంది? వేర్ ఇస్ ద రిజర్వేషన్ కౌంటర్? అదే ఎడం వైపున రెండవ ఎంట్రన్స్. గో టు ద సెకండ్ డోర్ ఆన్ ద లెఫ్ట్. నా దగ్గర 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇవి బస్ ఛార్జీలకు సరిపోతాయా? ఐ హ్యావ్ 50 రూపీస్ ఓన్లీ. విల్ దట్ బీ ఇనఫ్ ఫర్ ద బస్ ఫెయిర్? సరిపోతాయి. ఎస్. క్షమించాలి, మీ పాస్వర్డ్ తప్పు, సరిగ్గా లేదు. ఐఎమ్ సారీ, యువర్ పాస్వర్డ్ ఈజ్ రాంగ్. అవునా? నిజమా? మరోసారి ప్రయత్నం చేయనా? ఇప్పుడు కరెక్టేనా? రియల్లీ? కెన్ ఐ ట్రై ఇట్ అగైన్? హౌ అబౌట్ దిస్ టైమ్? మీ నాన్నగారు ఎక్కడా? వేర్ ఈజ్ యువర్ ఫాదర్? ఊర్లో లేరు, మా బంధువు పెళ్ళికి ఢిల్లీ వెళ్ళారు. హీ ఈజంట్ ఇన్ టౌన్. హీ హ్యాస్ గోన్ టు ఢిల్లీ టు అటెండ్ అవర్ రిలేటివ్స్ వెడ్డింగ్. రాహుల్, చాలా రోజులైంది చూసి. హాయ్ రాహుల్, లాంగ్ టైమ్ నో సీ. నిజమే, చాలా రోజులైంది. ఎలా ఉన్నావు? లాంగ్ టైమ్ రియల్లీ. హౌ ఆర్ యూ? మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? హాస్టల్లో అలవాటయ్యాడా? హౌ ఈజ్ యువర్ సన్? హ్యాజ్ హీ అడ్జస్టెడ్ ఇన్ ద హాస్టల్? బాగున్నాడు, బాగానే ఉంటున్నాడు. ఎస్, హీ హ్యాజ్ అడ్జస్టెడ్ వెరీ వెల్. ఈ వారాంతంలో మేము పిక్నిక్కు వెళ్తున్నాము. నువ్వు కూడా వస్తావా? వీఆర్ గోయింగ్ టు పిక్నిక్ దిస్ వీకెండ్. డూ యూ వాంట్ టు కమ్? తప్పకుండా వస్తాను. వావ్, ఎస్, ష్యూర్. మీకు కావాల్సింది ఇదే కదా? ఇదిగోండి. కానీ ఇది ఖరీదైనది. హియర్ ఈస్ ద వన్, బట్ దిస్ ఈజ్ ఎక్స్పెన్సివ్. పర్వాలేదు, కానీ దీనికి ఐఎస్ఐ మార్క్ ఉందా? ఇట్స్ ఓకే, బట్ డస్ ఇట్ బేర్ ఐఎస్ఐ మార్క్? నన్ను నమ్మండి, మీకు ఎటువంటి సమస్య రాదు. ట్రస్ట్ మీ, యూ ఓంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లం. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఐ హోప్ సో. నేను నీ మంచి మిత్రుడిని కాదా? ఐ ఆమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఆరింట్ ఐ? అవును, నువ్వే నా మంచి దోస్త్. అఫ్ కోర్స్, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆమె మీ కూతురా? ఈజ్ షీ యువర్ డాటర్? అవును, ఆమె పేరు కీర్తి. ఎస్, హర్ నేమ్ ఈజ్ కీర్తి. ఆమె చాలా మంచి వ్యక్తిలా ఉంది. షీ సీమ్స్ లైక్ ఏ గుడ్ పర్సన్. అవును, ఎస్, షీ డస్. మీ ఇల్లు చాలా బాగుంది. యూ హ్యావ్ ఎ వెరీ నైస్ హౌస్. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నేను రోజంతా తుమ్ముతూనే ఉన్నాను. ఐ కెప్ట్ స్నీజింగ్ ఆల్ డే. నీ ముక్కు కూడా కారుతూనే ఉన్నది. యువర్ నోస్ ఈజ్ రన్నీ. నీ జుట్టు తెల్లబడుతున్నది. యువర్ హెయిర్ ఈజ్ గోయింగ్ గ్రే. ఇది సహజం. ఇట్స్ న్యాచురల్. పెళ్ళయ్యాక అతను పిచ్చివాడైపోయాడు. హీ వెంట్ మ్యాడ్ ఆఫ్టర్ హిజ్ మ్యారేజ్. ఇది సహజం. ఇట్స్ న్యాచురల్. ఆమె చూడటానికి ఎలా ఉంది? హౌ డస్ షీ లుక్ లైక్? ఆమె తెల్లగా, పొడవుగా ఉంది. షీ ఈజ్ టాల్ అండ్ వైట్. నీకేదైనా ఉద్యోగం వచ్చిందా? డిడ్ యూ గెట్ ఎనీ జాబ్? ఇంకా లేదు. నాట్ ఎట్. ఆ సినిమా నువ్వు ఎన్నిసార్లు చూసావు? హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ సీ దట్ మూవీ? 2 సార్లు, 2 టైమ్స్. చాన్నాళ్ళ తర్వాత కలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్, మనకు తెలిసిన వాళ్ళని, వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళని అడగటానికి ఎలా ఉన్నారు? హౌ హ్యావ్ యూ బీన్? బాగున్నాం. ఐ హ్యావ్ బీన్ గుడ్. వీ హ్యావ్ బీన్ గుడ్.
అని కూడా చెప్పవచ్చు. ఇన్నాళ్ళైనా నా నంబర్ ఉందా? స్టిల్ గాట్ మై నంబర్? ఉండాలని అనుకుంటున్నా. 9898998988 ఏ కదా? ఐ థింక్ సో. ఈజ్ ఇట్ 9898998988? ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాట్ డూ యూ వాంట్ టు డూ టుడే? కటింగ్ చేయించుకోవాలని అనుకుంటున్నా. ఐ వాంట్ టు గెట్ ఏ హెయిర్ కట్. నేను దాని ధర చెక్ చేసుకోవచ్చా? మే ఐ గెట్ ఏ ప్రైస్ చెక్ ఫర్ దట్? తప్పకుండా. అది 500 రూపాయలు మాత్రమే. షూర్, ఇట్స్ 500 రూపీస్ ఓన్లీ. తీసుకున్న సామానులకి డబ్బులు ఎలా చెల్లిస్తారు, డబ్బులు ఎలా కడతారు అడగటానికి హౌ వుడ్ యూ లైక్ టు పే? మీరు కార్డ్ తీసుకుంటారా? డూ యూ టేక్ క్రెడిట్ కార్డ్? స్కూల్ నుండి మీ ఇల్లు ఎంత దూరంలో ఉంటుంది? హౌ ఫార్ ఈజ్ యువర్ హౌస్ ఫ్రమ్ ద స్కూల్? మా ఇల్లు స్కూల్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అవర్ హౌస్ ఈజ్ అబౌట్ 1 కిలోమీటర్ అవే ఫ్రమ్ ద స్కూల్. నువ్వు ఏం అవ్వాలని అనుకుంటున్నావు? వాట్ వుడ్ యూ లైక్ టు బికమ్? శత్రువుల బారి నుండి మన దేశాన్ని కాపాడే గొప్ప సైనికుని అవుతాను. ఐ వాంట్ టు బికమ్ ద బ్రేవ్ సోల్జర్ టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ ఫ్రమ్ ఎనిమీస్. అక్కడికి నేను ఎలా వెళ్ళాలి? హౌ డు ఐ గో టు దేర్? నేను నీతో వస్తాను. ఐ విల్ కమ్ విత్ యూ. ఏమైంది? ఏంటా శబ్దం? వాట్ హ్యాపెన్? వాట్ వాజ్ దట్ నాయిస్? ఏం లేదు, పెన్సిల్ బాక్స్ పడేశాను. నథింగ్, ఐ డ్రాప్డ్ మై పెన్సిల్ బాక్స్. పులి చర్మం ఏ రంగులో ఉంటుంది అడగటానికి వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ఏ టైగర్స్ స్కిన్? ఆరెంజ్ రంగులో నల్లటి చారలను కలిగి ఉంటుంది. ఆరెంజ్ విత్ బ్లాక్ స్ట్రైప్స్. మీ అమ్మమ్మ గారు ఎలా ఉన్నారు? లేదా మీ నాయనమ్మ గారు ఎలా ఉన్నారు? హౌ ఈజ్ యువర్ గ్రాండ్ మదర్? ఇక్కడ గ్రాండ్ మదర్ అంటే అమ్మమ్మ అవ్వచ్చు, లేదా నాయనమ్మ కూడా అవ్వచ్చు. మా అమ్మమ్మ గారు నడవలేరు, మంచం పైనే ఉంటారు. మై గ్రాండ్ మదర్ కాంట్ వాక్, షీ ఈజ్ బెడ్ రిడన్. ఇక్కడ బెడ్ రిడన్ అంటే మంచం పైననే ఉండటం, కదలకుండా మంచం పైననే ఉండేవాళ్ళని బెడ్ రిడన్ అంటారు. రాహుల్, నువ్వు ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్ రాహుల్? బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను, లేదా బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఐఎమ్ ఇన్ బీటెక్ ఫైనల్ ఇయర్. నాకేమి తినాలనిపించడం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్. ఎందుకు? ఏమైంది? వై? వాట్ హ్యాపెన్? దయచేసి నా షర్ట్ బటన్స్ పెట్టు. ప్లీజ్ బటన్ అప్ ఆఫ్ మై షర్ట్. క్షమించు, నేను ఇప్పుడు వేరే పనిలో ఉన్నాను. సారీ, ఐఎమ్ బిజీ అట్ దిస్ టైమ్. అస్తమాను నీ గురించే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఐ హ్యావ్ బీన్ థింకింగ్ ఆఫ్ యూ. ఎంత మంచివాడవు నువ్వు, అది నా అదృష్టం. సో నైస్ ఆఫ్ యూ, ఇట్స్ మై గుడ్నెస్. కొత్త వాళ్ళు, తెలియని వ్యక్తులు ఏమైనా ఇస్తే అస్సలు ఏమీ తీసుకోవద్దు. డోంట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ స్ట్రేంజర్స్. సరే, అలాగే, ఏమీ తీసుకోను కొత్త వాళ్ళ దగ్గర నుంచి. బాధపడకు. ఓకే, డోంట్ వరీ. అర్థమైందా నీకు? డిడ్ యూ అండర్స్టాండ్? అవును, నేను అర్థం చేసుకున్నాను. ఎస్, ఐ అండర్స్టూడ్. వాతావరణం ఎలా ఉంది? హౌ ఇస్ ద వెదర్? ఈరోజు ఎండగా ఉంది. ఇట్స్ సన్నీ టుడే. ఒకవేళ బాగా ఉక్కబోతగా ఉంటే ఇట్స్ హాట్ టుడే. ఇంకా చాలా వేడిగా ఉంటే ఇట్స్ బాయిలింగ్ హాట్ టుడే. అక్కడ ఎలా కూర్చున్నావు? అది నీ స్థానం కాదు కదా. హౌ కుడ్ యూ సిట్ దేర్? దట్స్ నాట్ యువర్ సీట్. క్షమించండి, సారీ. స్కూల్, కాలేజ్, ఆఫీస్లో వచ్చే నోటీసులను రిజిస్టర్లో రాసి పంపిస్తుంటారు. అరే, మీరు ఆ నోటీస్ చూసారా? మీరు ఆ నోటీస్ చూసి సంతకం చేశారా అడగటానికి హ్యావ్ యూ సైన్డ్ దట్ నోటీస్? అవును, చేశాను. ఎస్, ఐ హ్యావ్ డన్.
ఈరోజు నాకు వంట చేయాలని అనిపించడం లేదు. ఈ రాత్రికి బయట తిందామా? ఐ డోంట్ ఫీల్ లైక్ కుకింగ్. హౌ అబౌట్ ఈటింగ్ అవుట్ టునైట్? ఈరోజు వద్దు, రేపు తప్పకుండా వెళదాం. నాట్ టుడే ప్లీజ్, టుమారో ష్యూర్. ఈరోజు నువ్వు ఉపవాసం ఉన్నావా? ఉండేనా? హ్యావ్ యూ అబ్జర్వ్డ్ ఫాస్ట్ టుడే? అవును, ఈరోజు ఉపవాసం ఉన్నాను, ఉండేను. ఎస్, ఐ హ్యావ్ అబ్జర్వ్ ఫాస్ట్ టుడే. నేను రైల్వే స్టేషన్కు వెళ్ళాలి. రైల్వే స్టేషన్కు ఎలా వెళ్ళాలో చెప్పగలరా? ఐఎమ్ లుకింగ్ ఫర్ ద రైల్వే స్టేషన్. కెన్ యూ టెల్ మీ హౌ టు గెట్ దేర్? నాకు తెలియదు. నో, సారీ, ఐ డోంట్ నో. నాతో కలిసి లంచ్కు వస్తారా? వుడ్ యూ లైక్ టు హ్యావ్ లంచ్ విత్ మీ? వస్తాను. ఎప్పుడు? ఎస్, వెన్. నడుస్తూ వెళ్దామా? షుడ్ వి వాక్? వద్దు, అది చాలా దూరం, ట్యాక్సీతో వెళ్దాం. నో, ఇట్స్ టూ ఫార్, లెట్స్ టేక్ ఎ ట్యాక్సీ. విజేత హాస్పిటల్ కోసం చూస్తున్నాను. మీకు తెలుసా అది ఎక్కడుందో? ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ లుకింగ్ ఫర్ ద విజేత హాస్పిటల్. డూ యూ నో వేర్ ఇట్ ఈస్? అవును, లక్ష్మీ బుక్ స్టాల్కి ఎదురుగా ఉంటుంది. ఎస్, ఇట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లక్ష్మీ బుక్ స్టాల్. దూరమా ఇక్కడ నుండి? ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హియర్? కాదు. నో, ఇట్స్ నాట్ ఫార్. ఏదైనా కొనేసిన వస్తువును గురించి అడగటానికి అది ఖరీదైనదా? వాజ్ ఇట్ ఎక్స్పెన్సివ్? కాదు. నో, ఇట్ వాజంట్ ఎక్స్పెన్సివ్. అది ఖరీదైనది కాదు. నాకు అమ్మాయి పుట్టింది. ఐ వాజ్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ గర్ల్. ఒకవేళ అబ్బాయి పుట్టాడు అంటే ఐ వాజ్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్. నా కొడుకుకు అబ్బాయి పుట్టాడు అని అనడానికి మై సన్ వాజ్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్. ఇక్కడ కొడుకుకు అంటే కోడలుకు అని అర్థము. చెప్పడానికి ఇలా చెప్తాం, మై సన్ వాజ్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్. వారికి అబ్బాయి పుట్టాడు. దే వర్ బ్లెస్డ్ విత్ ఏ బాయ్. అతను మా పెద్ద కొడుకు. హీ ఈజ్ అవర్ ఫస్ట్ బోర్న్. ఆమె అందంగా ఉందా? ఈజ్ షీ బ్యూటిఫుల్? అవును, అందంగా ఉంది. ఎస్, షీ ఈజ్. లేదు, చాలా అందంగా ఉంది. నో, షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్. నీకు బయటికి వెళ్ళాలని ఉందా? లేదా నువ్వు బయటికి వెళ్తావా? డూ యూ వాంట్ టు గో అవుట్? ప్రత్యేకంగా కాదు, ప్రత్యేకించి కాదు, నాట్ ఎస్పెషల్లీ. నీకు చికెన్ బిర్యానీ ఇష్టమా? డూ యూ లైక్ చికెన్ బిర్యానీ? ఇష్టం లేదు, నాకు చికెన్ బిర్యానీ ఇష్టం లేదు, కానీ చికెన్ రైస్ ఇష్టము. నో, ఐ డోంట్ లైక్ చికెన్ బిర్యానీ, బట్ ఐ లైక్ చికెన్ రైస్. ఆమె గురించి మీరు ఏమనుకుంటున్నారు? లేదా ఆమె గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? వాట్ డూ యూ థింక్ అబౌట్ హర్? ఆమె చాలా మంచి వ్యక్తి, ఆమె చాలా మంచి మనిషి. షీ ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్. మీరు ఇప్పుడు వెళ్తున్నారా? లేదా నువ్వు ఇప్పుడు వెళ్తున్నావా? ఆర్ యూ లీవింగ్ నౌ? అవును, వెళ్తున్నాను. ఎస్, ఐ యామ్. నీకేమైనా సహాయం కావాలా? లేదా మీకేమైనా సహాయం అవసరమా? డూ యూ నీడ్ ఎనీ హెల్ప్? పర్వాలేదు, వద్దు. నో, థ్యాంక్ యూ. ఆమె ఎక్కడుందో మీకు తెలుసా? లేదా ఆమె ఎక్కడుందో నీకు తెలుసా? డూ యూ నో వేర్ ఈజ్ షీ? నాకు తెలియదు ఆమె ఎక్కడుందో. ఐ డోంట్ నో వేర్ షీ ఈజ్. మీ భర్త టీచరా? ఈజ్ యువర్ హస్బెండ్ ఏ టీచర్? కాదు, ఆయన ఒక డాక్టర్. నో, హీ ఈజ్ ఏ డాక్టర్. నీకు వైజాగ్ గురించి ఏమైనా తెలుసా? డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ వైజాగ్? తెలుసు, అక్కడ నేను 2 సంవత్సరాలు ఉన్నాను. ఎస్, ఐ లివ్డ్ దేర్ ఫర్ 2 years. ఏమైంది? వాట్స్ రాంగ్? నా కళ్ళల్లో ఏదో పడింది. ఐ హ్యావ్ గాట్ సంథింగ్ ఇన్ మై ఐస్. మొత్తానికి చివరికి పార్టీకి వెళ్ళావా? డిడ్ యూ గో టు ద పార్టీ ఆఫ్టర్ ఆల్? అవును, వెళ్ళాను. ఎస్, ఐ డిడ్.
మీరు ఎప్పుడైనా అమెరికా వెళ్ళారా? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు అమెరికా? వెళ్ళలేదు, కానీ నాకు వెళ్ళాలని ఉంది. నో, ఐ హ్యావెంట్ ఎట్, బట్ ఐ వాంట్ టు. నేను మీకు ఎంత అప్పు ఉన్నాను? హౌ మచ్ డూ ఐ ఓ యూ? 1000 రూపాయలు మాత్రమే. 1000 రూపీస్ ఓన్లీ. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా పుట్టినరోజు జరుపుకుంటావా? ఆర్ యూ గోయింగ్ టు సెలబ్రేట్ బర్త్డే యాజ్ యూజువల్ దిస్ ఇయర్? తప్పకుండా జరుపుకుంటాను, వెరీ ప్రాబబ్లీ. ఆ ఆట ఆడటం అంత సులువా? ఈజ్ ఇట్ ఈజీ టు ప్లే దట్ గేమ్? అవును, చాలా సులువు. ఎస్, ఇట్స్ ప్రెటీ ఈజీ టు ప్లే. నువ్వు తప్పకుండా ఆదివారం రాగలవా? ఆర్ యూ షూర్ యూ కెన్ కమ్ ఆన్ సండే? వస్తాను, నేను రాగలను. ఎస్, ఐ కెన్. నువ్వు టీవీ చూస్తున్నావా? ఆర్ యూ వాచింగ్ టీవీ? చూడట్లేదు, టీవీ బంద్ చేసేయి. చూడట్లేదు, టీవీ కట్టేయి. నో, యూ కెన్ టర్న్ ఇట్ ఆఫ్. సంస్కృతము కష్టం అనుకుంటున్నావా? డూ యూ థింక్ సాంస్క్రిట్ ఈజ్ డిఫికల్ట్? అవును, చాలా కష్టం. ఎస్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఈ మధ్య రాహుల్ను కలిసావా? హ్యావ్ యూ మెట్ రాహుల్ రీసెంట్లీ? అవును, మొన్నే అతన్ని కలిశాను. ఎస్, ఐ మెట్ హిమ్ డే బిఫోర్ ఎస్టర్డే. రేపటి సమావేశానికి హాజరు కాగలవా? విల్ యూ బీ ఏబుల్ టు అటెండ్ ద మీటింగ్ టుమారో? హాజరు కాలేను, బయటకు వెళ్తున్నాను. ఐఎమ్ అఫ్రేడ్ నాట్, ఐఎమ్ గోయింగ్ టు బీ అవుట్ ఆఫ్ టౌన్. రాహుల్ సమావేశానికి హాజరయ్యాడా? డిడ్ రాహుల్ అటెండ్ ద మీటింగ్? రాలేదు లేదా హాజరు కాలేదు. నో, హీ డిడింట్. నీకు నీరసంగా ఉందా? నీరసంగా అనిపిస్తున్నదా? డూ యూ ఫీల్ సిక్? లేదు, బాగానే ఉంది. నో, ఐ ఫీల్ ఫైన్. నీకు ఆంధ్రా భోజనం ఇష్టమా? డూ యూ లైక్ ఆంధ్రా ఫుడ్? ఇష్టం, రొయ్యల కూర చాలా ఇష్టం. ఎస్, ఐ లవ్ ప్రాన్ కర్రీ. నువ్వు ఇంకా తినలేదా? తినేసావా? యూ హ్యావెంట్ ఈటెన్ ఇట్? హ్యావ్ యూ? తినలేదు, మీకోసం ఎదురు చూస్తున్నాను లేదా నీకోసమే ఎదురు చూస్తున్నాను. నో, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. మీరు మా నాన్నగారిని కలవలేదా? కలిశారా? లేదా నువ్వు మా నాన్నగారిని కలవలేదా? కలిశావా? యూ హ్యావెంట్ మెట్ అవర్ ఫాదర్? హ్యావ్ యూ? కలవలేదు. నో, ఐ హ్యావెంట్. నా బండి ఇక్కడ పార్క్ చేస్తే పర్వాలేదు కదా? లేదా నా బండి ఇక్కడ పార్క్ చేస్తే ఏమైనా ఇబ్బందా? ఈజ్ ఇట్ ఆల్ రైట్ ఇఫ్ ఐ పార్క్ మై బైక్ హియర్? పర్వాలేదు, నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. ఇది బంగారు గొలుసా? ఈజ్ దిస్ ఏ గోల్డ్ చైన్? కాదు, వెండితో తయారు చేయబడినది. నో, ఇట్స్ మేడప్ ఆఫ్ సిల్వర్. ఈరోజు ఏం వారం? శుక్రవారమా? వాట్ డే ఈజ్ టుడే? ఫ్రైడే? కాదు, ఈరోజు శనివారం. నో, టుడే ఈజ్ సాటర్డే. ఏం అనుకోరు కదా మీ పెన్ వాడుకుంటే? డూ యూ మైండ్ ఇఫ్ ఐ యూజ్ యువర్ పెన్? పర్వాలేదు, ఇదిగోండి, తీసుకోండి. నో ప్రాబ్లం, హియర్ ఇట్ ఈజ్. ఇంగ్లీష్ పుస్తకం ఎక్కడ పెట్టావు? వేర్ డిడ్ యూ కీప్ ద ఇంగ్లీష్ బుక్? అక్కడే, టేబుల్ పైన. దేర్ ఆన్ ద టేబుల్. నీకు పెళ్ళికి వెళ్ళాలని లేదా? డోంట్ యూ వాంట్ టు గో టు ద మ్యారేజ్? వెళ్ళను, నాకు వెళ్ళాలని లేదు. నో, ఐ డోంట్ వాంట్ టు గో. రాహుల్ నిన్న పనిలోకి వచ్చాడా? వాజ్ రాహుల్ ఎట్ వర్క్ ఎస్టర్డే? రాలేదు. నో, హీ వాజంట్. ఒకవేళ వచ్చాడు అని చెప్పడానికి వచ్చాడు. ఎస్, హీ వాజ్. ల్యాప్టాప్ కొనాలని ఆలోచిస్తున్నావా? ల్యాప్టాప్ తీసుకోవాలని అనుకుంటున్నావా? ఆర్ యూ థింకింగ్ ఆఫ్ బయింగ్ ఏ ల్యాప్టాప్? అవును, కానీ ఇప్పుడు కాదు. ఎస్, బట్ నాట్ నౌ. నీ పెళ్ళికి ఎంతకాలం అయింది? నువ్వు పెళ్లి చేసుకొని ఎన్నాళ్ళు అయింది? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్?
5 సంవత్సరాలు అయింది. ఫర్ 5 years. నేను నీతో చెప్పింది ఎవ్వరికి చెప్పకు. చెప్తావా? యూ ఓంట్ టెల్ ఎనీబడి వాట్ ఐ సెడ్. విల్ యూ? చెప్పను. నో, ఆఫ్ కోర్స్ నాట్. అన్నం ఏమైనా ఉందా? ఈజ్ దేర్ ఎనీ రైస్? ఉంది, అన్నం చాలా మిగిలింది. ఎస్, దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ రైస్ లెఫ్ట్. మీకు ఫోన్ చేయడానికి మంచి సమయం ఏది? ఎప్పుడు? వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు కాల్ యూ? 8 గంటల తర్వాత, ఆఫ్టర్ 8 PM. నువ్వు బాగున్నావా? ఆర్ యూ ఓకే? అవును, చాలా బాగున్నాను. ఎస్, ఐఎమ్ ప్రెటీ గుడ్. నువ్వు తమిళ్ మాట్లాడతావట, నిజమా? ఈజ్ ఇట్ ట్రూ దట్ యూ స్పీక్ తమిళ్? అవును, మాట్లాడగలను. ఎస్, ఐ కెన్. ఈరోజు ఎందుకు ఆలస్యమైంది? వై వర్ యూ లేట్ టుడే? ట్రాఫిక్ చాలా ఉండే. ద ట్రాఫిక్ వాజ్ బ్యాడ్. ఆమెను మళ్ళీ ఎప్పుడు కలుస్తావు? వెన్ విల్ యూ మీట్ హర్ అగైన్? ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఈ సమ్మర్లో, ఈ వేసవిలో కలవచ్చు. ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐ మైట్ మీట్ హర్ దిస్ సమ్మర్. మధ్యాహ్న భోజనం ఇంట్లో తిందామా? షుడ్ వీ హ్యావ్ లంచ్ ఎట్ హోమ్? వద్దు, రెస్టారెంట్కు వెళ్దాం. నో, లెట్స్ గో టు ఏ రెస్టారెంట్. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు మరాఠీ మాట్లాడలేరా? డజంట్ ఎనీబడి హియర్ స్పీక్ మరాఠీ? నాకు వచ్చు, కానీ కొద్ది మాత్రమే. ఐ కెన్ స్పీక్ బట్ ఎ లిటిల్. ఇక్కడ దగ్గరలో హోటల్ ఉందా? ఎక్స్క్యూజ్ మీ, ఈజ్ దేర్ ఏ హోటల్ నియర్ హియర్? ఉంది, అదిగో అదే. ఎస్, దేర్ ఈజ్. మీదే ఉద్యోగము? వాట్స్ యువర్ జాబ్? నాకు నా సొంత వ్యాపారం ఉంది. ఐ రన్ మై ఓన్ బిజినెస్. కొన్ని విషయాలు మన ఆధీనంలో ఉండవు. ఫ్యూ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. మంచి సమయము వస్తుంది, మంచి రోజులు వస్తాయి. బాధపడకు. డోంట్ వరీ, బెటర్ టైమ్ విల్ కమ్. మీకు పెళ్ళయిందా? ఆర్ యు మ్యారీడ్? కాలేదు, కానీ మంచి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాను. కాలేదు, కానీ మంచి అబ్బాయి కోసం చూస్తున్నాను. నో, బట్ లుకింగ్ ఫర్ సమ్వన్ నైస్. ఈ సెంటెన్స్ అబ్బాయి అయినా చెప్పొచ్చు, అమ్మాయి కూడా చెప్పవచ్చు. ఒకవేళ అమ్మాయి చెప్తే అబ్బాయి కోసం చూస్తున్నాను అని, అబ్బాయి చెప్తే అమ్మాయి కోసం చూస్తున్నాను అని అర్థాన్ని ఇస్తుంది. మీకు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఎలా తెలుసు? హౌ డు యు నో ద బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్? వారు నా చిన్ననాటి స్నేహితులు. దే ఆర్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. రోజు మీరు రాత్రి భోజనం ఎప్పుడు తింటారు? వాట్ టైమ్ డూ యూ హ్యావ్ డిన్నర్? 8 గంటలకు. ఐ హ్యావ్ డిన్నర్ ఎట్ 8 PM. మీరు ఇక్కడికి ఎవరితోనైనా వచ్చారా? ఆర్ యూ హియర్ విత్ ఎనీబడి? అవును, నేను నా మిత్రునితో వచ్చాను. ఎస్, ఐ కేమ్ విత్ మై ఫ్రెండ్. మీ బీఈడి పూర్తయ్యాక మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వాట్ డూ యూ వాంట్ టు డూ ఆఫ్టర్ యువర్ బిఎడ్? ఎంఈడి చదవాలనుకుంటున్నా. ఐ వాంట్ టు స్టడీ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఏం ఆడుకుంటున్నావు? వాట్ ఆర్ యూ ప్లేయింగ్? ఫుట్బాల్ ఆడుకుంటున్నాను. ఐ ఆమ్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఎవరితో ఆడుకుంటున్నావు? విత్ హూమ్ ఆర్ యూ ప్లేయింగ్? దోస్తులతో, మిత్రులతో ఆడుకుంటున్నాను. ఐ ఆమ్ ప్లేయింగ్ విత్ మై ఫ్రెండ్స్. రాహుల్ ఏం చేస్తున్నాడు? వాట్ ఈజ్ రాహుల్ డూయింగ్? అతను కూడా మాతో ఆడుకుంటున్నాడు. హీ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ విత్ అస్. రైలుతో ఎప్పుడైనా ప్రయాణం చేశావా? హ్యావ్ యూ ట్రావెల్డ్ బై ఏ ట్రైన్? ప్రయాణం చేశాను. ఎస్. ఈ ఇల్లు మీదేనా? ఈజ్ దిస్ యువర్ హౌస్? అవును, మాదే. ఎస్, దిస్ ఈజ్ అవర్ హౌస్. నాకు దాహంగా ఉంది, నీళ్లు తాగుదాం. ఐ ఆమ్ థర్స్టీ, లెట్స్ డ్రింక్ వాటర్. వద్దు, నీళ్లు శుభ్రంగా లేవు, ఆరోగ్యం
ఖరాబ్ అవుతుంది. నో, ద వాటర్ ఈజ్ నాట్ క్లియర్, వీ మే ఫాల్ సిక్. ఈరోజు ఎలా ఉండెను లేదా ఈరోజు ఎలా గడిచింది? హౌ వాజ్ యువర్ డే? చాలా బాగుంది, చాలా బాగుండెను, రియల్లీ గుడ్. అంతా బాగుంది కదా లేదా అంతా బాగానే కదా? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? అవును, అంతా బాగుంది. ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మీ ఖాళీ సమయంలో ఏం చేస్తారు? వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైమ్? నాకు ఖాళీ సమయం అంటూ ఉండదు. ఐ డోంట్ గెట్ ఫ్రీ టైమ్. మీరు మధ్యాహ్న భోజనము ఎప్పుడు తింటారు? వెన్ డూ యూ హ్యావ్ యువర్ లంచ్? నాకు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తింటాను. ఐ హ్యావ్ మై లంచ్ వెన్ ఎవర్ ఐ గెట్ హంగ్రీ. స్కూల్ నుండి వచ్చాక ఏం చేస్తారు? వాట్ డూ యూ డూ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్? రాత్రి భోజనం వండుతాను, వార్తలు చూస్తాను. ఐ కుక్ మై డిన్నర్ అండ్ ఐ వాచ్ న్యూస్. ఎక్కడికి వెళ్ళారు లేదా ఎక్కడికి వెళ్ళావు? వేర్ డిడ్ యూ గో? అంగడికి వెళ్ళాను, మార్కెట్కు వెళ్ళాను, కొనటానికి వెళ్ళాను. ఐ వెంట్ షాపింగ్. ఏం కొన్నావు లేదా ఏం కొన్నారు? వాట్ డిడ్ యూ బై? కొత్త బట్టలు కొన్నాను. ఐ బాట్ సమ్ న్యూ క్లాత్స్ లేదా ఐ బాట్ న్యూ క్లాత్స్. టేబుల్ టెన్నిస్ ఆడగలవా? కెన్ యూ ప్లే టేబుల్ టెన్నిస్? ఆడలేను. క్రికెట్ ఆడతాను. నో, ఐ ప్లే క్రికెట్. బట్టలు కొనే దగ్గర వేసుకొని చూడనా? కెన్ ఐ ట్రై ఇట్ ఆన్? తప్పకుండా, మార్చుకునే గదులు అక్కడ ఉన్నాయి. షూర్, ద చేంజింగ్ రూమ్స్ ఆర్ దేర్. దీని ధర ఎంత లేదా ఇది ఎంత? ఇది ఎంతకు? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? 500 రూపాయలు మాత్రమే. దిస్ ఈజ్ ఫర్ 500 రూపీస్ ఓన్లీ. దీని వెల ఎంత అని ఇంకా సులువుగా అడగటానికి హౌ మచ్ ఈజ్ ఇట్? 500 రూపాయలు మాత్రమే. ఇట్స్ 500 రూపీస్ ఓన్లీ. నేను కార్డుతో డబ్బులు కట్టవచ్చా? కెన్ ఐ పే బై క్రెడిట్ కార్డ్? తప్పకుండా, మేము అన్ని రకాల కార్డ్స్ తీసుకుంటాం. సర్టెన్లీ, వీ యాక్సెప్ట్ ఆల్ కార్డ్స్. కిటికీ తెరవనా? మే ఐ ఓపెన్ ద విండో? తప్పకుండా, ఈరోజు చాలా వేడిగా ఉంది, ఓపెన్ చేయండి. సర్టెన్లీ, ఇట్స్ వెరీ హాట్ టుడే. ఐఏఎస్ కోసం చదవటం అంత కష్టమా? ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు ప్రిపేర్ ఫర్ ఐఏఎస్? కష్టమేమి కాదు, ఒకవేళ మీ సిద్ధపాటు బాగుంటే. ఇట్స్ నాట్ ఇఫ్ యువర్ ప్రిపరేషన్ వెల్. సినిమా ఎలా ఉంది? హౌ వాజ్ ద మూవీ? చాలా బాగుంది, నువ్వు కూడా తప్పకుండా చూడు. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్, యూ షుడ్ వాచ్ ఇట్. పార్టీ కోసం వేసుకోవడానికి నాకు బట్టలేమీ లేవు. ఐ హ్యావ్ నథింగ్ టు వేర్ ఫర్ ద పార్టీ. నీ బ్లూ రంగు డ్రెస్ ఉంది కదా, అది వేసుకోవచ్చు. యూ కుడ్ వేర్ యువర్ బ్లూ డ్రెస్. రుచి ఎలా ఉంది? హౌ డస్ ఇట్ టేస్ట్? చాలా రుచిగా ఉంది. ఇట్స్ డెలిషియస్. రేపు ఫ్రీగా ఉంటారా? ఆర్ యూ ఫ్రీ టుమారో? పర్వాలేదు, రేపు మనం కలవచ్చు. నో ప్రాబ్లం, వీ కెన్ మీట్ టుమారో. హోటల్స్లో కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అడగటానికి బాత్రూమ్ ఎక్కడుందో చెప్పగలరా? ఎక్స్క్యూజ్ మీ, కుడ్ యూ టెల్ మీ వేర్ ద బాత్రూమ్ ఈజ్? అదే కుడివైపు మూలన. దేర్ ఎట్ దట్ రైట్ కార్నర్. నువ్వు తలుపు తెరవగలవా? కెన్ యూ ఓపెన్ ద డోర్? తెరవగలను. ఎస్, ఐ కెన్. ఎవరైనా చెప్పింది వినపడని పక్షంలో దయచేసి మరోసారి చెప్పగలరా? కుడ్ యూ రిపీట్ దట్ ప్లీజ్? చెప్తాను, షూర్. దయచేసి కూర్చోండి. హ్యావ్ ఎ సీట్ ప్లీజ్. కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. మీదే ధర్మము? మీది ఏ మతము? వాట్ రిలీజియన్ ఆర్ యూ? నేను క్రైస్తవుణ్ణి. ఐఎమ్ ఏ క్రిస్టియన్. మీకు బాగా ఇష్టమైన రంగు ఏది?
వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? నాకు తెల్లని రంగు చాలా ఇష్టం. మై ఫేవరెట్ కలర్ ఈజ్ వైట్. ఏం ఆలోచిస్తున్నావు? వాట్ ఆర్ యూ థింకింగ్? అతి ఆలోచన మంచిది కాదు. టూ మచ్ వరీ ఈజ్ హార్మ్ఫుల్. టూ మచ్ థింకింగ్ ఈజ్ హార్మ్ఫుల్. నాకు నేనే ఈ సమస్యలో చిక్కుకున్నాను. ఐ గాట్ మై సెల్ఫ్ ఇన్ టు దిస్ ట్రబుల్. దేవుడు నన్ను ఈ కష్టాల నుండి కాపాడాడు. గాడ్ గాట్ మీ అవుట్ ఆఫ్ దిస్ ట్రబుల్. నేను నడపలేనని అనుకుంటున్నావా? డూ యు మీన్ ఐ కాంట్ డ్రైవ్? నన్ను నేనే నిరూపించుకుంటాను. ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. రాము అతన్ని పరిశీలిస్తూ ఉండు. రాము, అబ్జర్వ్ హిమ్. సరే, అతనిపై ఒక కన్నేసి ఉంచుతాను. ఓకే, ఐ విల్ కీప్ అన్ ఐ ఆన్ హిమ్. ఆమె మళ్ళీ వస్తారని చెప్పారా? డిడ్ షీ సే షీ వుడ్ కమ్ అగైన్? చెప్పలేదు. నో, షీ డిడ్ంట్ సే ఎనీథింగ్. కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి మంచివి. కోకోనట్ వాటర్ గుడ్ ఫర్ హెల్త్. కానీ ఈ కొబ్బరికాయలలో నీళ్ళే లేవు. బట్ దిస్ కోకోనట్ హోల్డ్స్ నో వాటర్. ఇలాంటి పెన్ ఒకటి నా కోసం తీసుకురా. గెట్ మీ ఏ పెన్ లైక్ దిస్. సరే, తీసుకొస్తాను. అది ఇంకోసారి చూపించు. ఓకే, షో మీ దట్ అగైన్. నిన్న ఇక్కడ భారీ వర్షం కురిసింది. ఎస్టర్డే వీ హ్యాడ్ ఏ హెవీ డౌన్ పోర్ హియర్. అవునా? రియల్లీ? ఈ రోజుల్లో ప్రతి విషయము లేదా ప్రతి సమస్య వివాదంగా మారుతున్నది. నవేడేస్ ఎవ్రీ ఇష్యూ ఈజ్ బికమింగ్ ఏ కాంట్రవర్సీ. అవును, నిజమే. ఎస్, యూ సెడ్ కరెక్ట్. ఎన్నికల సమయంలో రెచ్చగొట్టే ప్రసంగం చేయకూడదు. డ్యూరింగ్ ద ఎలక్షన్స్ వన్ షుడ్ నాట్ మేక్ ప్రొవోకేటివ్ స్పీచ్. అవును, నిజమే. యూ సెడ్ కరెక్ట్ అగైన్. నేను ఎక్కువసేపు ఎదురు చూసేలా చేయకు. డోంట్ కీప్ మీ వెయిటింగ్ ఫర్ లాంగ్. 5 నిమిషాలు మాత్రమే. జస్ట్ 5 minutes. నువ్వు ఎప్పుడైనా కార్ నడిపించావా? హ్యావ్ యూ ఎవర్ డ్రివెన్ ఏ కార్? ఒకేసారి నడిపించా, కానీ అది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఎస్, వన్స్, బట్ ఇట్స్ ప్రెటీ మచ్ జాయ్. అతను నీతో ఏం చెప్పాడు? వాట్ డిడ్ హీ సే టు యూ? ల్యాప్టాప్ కొన్నాడని చెప్పాడు. హీ సెడ్ దట్ హీ బాట్ ఏ ల్యాప్టాప్. అక్కడికి వెళ్ళడానికి ఈరోజు సమయం కుదరకపోవచ్చు. ఐ మే నాట్ ఫైండ్ టైమ్ టు గో దేర్ టుడే. పర్వాలేదు, మరి రేపు? నో ప్రాబ్లం, టుమారో. అనివార్య పరిస్థితుల కారణంగా ఇలా చేయాల్సి వచ్చింది. అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ఫోర్స్డ్ మీ టు డూ దిస్. నాకు అర్థమైంది. ఎస్, ఐ అండర్స్టూడ్. మీలాంటి మనిషి అలా చేయకూడదు. ఏ మ్యాన్ లైక్ యూ షుడెంట్ డూ సో. మర్యాదగా నడుచుకుందాము. లెట్స్ బీ పొలైట్. ఆమె గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఆమె గురించి నీ అభిప్రాయం ఏమిటి? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ హర్? ఆమె గురించి నాకు ఏ అభిప్రాయం లేదు. ఐ హ్యావ్ నో ఒపీనియన్ ఆఫ్ హర్. నేను వచ్చేదాకా ఇక్కడే ఉండు. ఎటూ వెళ్ళొద్దు. స్టే హియర్ అంటిల్ ఐ కమ్. డోంట్ గో ఎనీవే. సరే, త్వరగా వచ్చేయి. ఓకే, కమ్ క్విక్లీ. నీ టాలెంటే నీకు భవిష్యత్తులో హెల్ప్ అవుతుంది. నీ సామర్థ్యమే నీకు భవిష్యత్తులో సహాయం చేస్తుంది. యువర్ ఎఫిషియన్సీ విల్ బీ యూస్ఫుల్ టు యూ ఇన్ యువర్ ఫ్యూచర్. ఇన్ ద ఫ్యూచర్. కృతజ్ఞతలు. థ్యాంక్స్ ఫర్ బూస్టింగ్. ఇప్పుడు నేనేం చేయను? వాట్ షుడ్ ఐ డూ నౌ? రాయిలా కూర్చోకు. గడియారం వలె పనిచేయి. డోంట్ సిట్ లైక్ ఏ రాక్. వర్క్ లైక్ ఏ క్లాక్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు మొదటిసారి నా ఛానల్ను చూస్తుంటే ఇక్కడ కనబడుతున్న రౌండ్ బటన్ను ప్రెస్ చేసి నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్గా ఉండండి. ఈ వీడియోస్ను క్లిక్ చేయండి, చూడండి,
అర్థం చేసుకోండి, మీ స్పోకెన్ ఇంగ్లీష్ను ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.